నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా, నల్గొండ మున్సిపల్ చైర్మన్గా తన భర్త బుర్రి శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం శనివారం డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి చైతన్య శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపిస్తేనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, 32వ డివిజన్లో తనతో పాటు అన్ని డివిజన్లలో ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, మహమ్మద్ రఫీ, నాగబాబు, భువనగిరి శ్రీప్రసాద్, దూసరి సుదర్శన్, ఐతగూని శ్రీనివాస్ గౌడ్, జేరిపోతుల పురుషోత్తం గౌడ్, నాగరాజు, సుజిత్, వంగాల సుమతి, సుశీల, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తప్పకుండా బాబులని బాబు లేడు కదా ఇక చెప్పను. నల్గొండ తొలి మేయర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి లేడీ అవ్వడం వల్ల గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నన్ను ప్రకటించారు. మా మీద నమ్మకంతో, మా కుటుంబం మీద నమ్మకంతో, మా హస్బెండ్ చేసిన పనుల వల్ల మమ్మల్ని ప్రకటించడం జరిగింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాము. 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ డివిజన్లలో అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కార్పొరేషన్పై జెండా ఎగరవేయాలని కోరుకుంటున్నాం. 32వ డివిజన్ కార్పొరేటర్గా బుర్రి చైతన్య గారు మంత్రివర్గ గారు ముంగటనే మేయర్గా ప్రకటించడం మా వార్డుకు జన్మధన్యమైంది. అత్యధిక మెజార్టీతో ఒక 2500 మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలని, పెద్దలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు మంచి పూర్ణావకాశం వచ్చింది. మన కార్పొరేటర్ గారిని మేయర్గా ప్రకటించడం మా 32 డివిజన్కు అదృష్టము. అందుకే ఎంత బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకోవచ్చు. ముందటగా మంత్రివర్యుల గారికి పాదాభివందనాలు చేస్తున్నాం. మా 32వ డివిజన్ నుంచి అందరూ కూడా కోరుకునేది ఏంటంటే అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఏందో 32వ డివిజన్ మేయర్ గారికి కానుకగా ఇస్తే అదే మన జన్మదినం. ఎలాంటి అభివృద్ధికైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన తెలంగాణ స్టేట్లో మొట్టమొదటిగా మేయర్ అనౌన్స్ చేసిన మన మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన ప్రియతమ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు, పాదాభివందనలు. మా వదినమ్మకు 32వ వార్డు కార్పొరేటర్గా చేస్తున్నది. మేయర్గా అనౌన్స్ చేసిన అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, అస్సాం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనలు. మా వదినమ్మని అత్యధిక మెజార్టీతో ఈసారి గెలిపించగలరని కోరుకుంటున్నాము. 48 వార్డులలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన కాంగ్రెస్ జెండా నల్గొండ మేయర్ పీఠం దక్కించుకోవాలని కోరుకుంటున్నాం.